First ever factory outlet, Mukunda Jewelers. ఈ బహిరంగ సభ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో యూజువల్గానే వచ్చే ఒక ప్రైమరీ డౌట్, టీఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి బహిరంగ సభలా, బీఆర్ఎస్ వేడుకలా, ఏంటి అసలు యాక్చువల్గా ఏం జరగబోతోంది వరంగల్లో? ఇప్పుడు మీ పేరు కవిత, మీరు ఈ పేరు వద్దనుకొని ఒక గెజెట్ పబ్లికేషన్ ద్వారా ఇంకొక పేరు పెట్టుకుంటారు. మనిషి అయితే మీరే కదా, నేనే ఉంటా. పేరు మారినంత మాత్రాన మీ బర్త్డే మారుతుందా, లేకుంటే మీ బర్త్డే సంబరాలు మార్చుకుంటారా? అసాధ్యం కాదు కదా. కాబట్టి టీఆర్ఎస్ కూడా అంతే. టీఆర్ఎస్ అనేది ఒక పార్టీ, ఆ పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రాన ఆవిర్భావ దినం మారదు, దాని వయస్సు మారదు. కాబట్టి ఇంకో బర్త్డే ఉండదు దానికి. కాకపోతే దిశా నిర్దేశం అనేది ఉంటుంది, ఏ గమ్యంకు వెళ్ళాలి, ఏ లక్ష్యంతో పనిచేయాలని. ఇప్పుడు ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ, ఆ తర్వాత జాతీయ పార్టీ, ఇప్పుడు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ కనిపిస్తుంది కదా ప్రస్థానంలో. ఈ మజిలీని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఉద్యమ పార్టీగా మొదలయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో స్టార్ట్ అయ్యి భారత రాష్ట్ర సమితిగా ఎదిగింది అది. అయితే ఎదుగుదలలో కొన్ని డిఫెక్ట్స్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. భారత రాష్ట్ర సమితిగా పేరు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మనం విస్తరించాలి, భారతదేశ నైసర్గిక భౌగోళిక పరిస్థితులను బాగా కేసీఆర్ గారు అధ్యయనం చేశారు 5-6 నెలలు చేసి. మన అవసరం దేశం మొత్తం ఉంది, తెలంగాణను మనము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దగలిగాము. ఒక 3 సంవత్సరాల ముందు నుంచి ఆయన రెండవ టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత తన పథకాల వల్ల వచ్చే ఫలితాలను పెద్ద ఎత్తున అన్ని భాషలలో, మహారాష్ట్రలో మరాఠీ భాషలో, బెంగాలీ భాషలో కలకట్టాలో, ఇట్లా ప్రతి దగ్గర కూడా, హిందీలో, నార్త్ ఇండియన్, పంజాబీలో, ఇట్లా అన్ని భాషలల్లో ఫ్రంట్ పేజీలలో యాడ్స్ వచ్చాయి గవర్నమెంట్ తరఫున, డిఐపిఆర్ తరఫున. ఆయన ఏమనుకున్నాడంటే, నా గురించి దేశమంతా కూడా పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి నేను భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తే ఒక 3వ జాతీయ పార్టీ కాగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు అన్నీ దెబ్బతిన్నాయి. ఒక అరవింద్ కేజ్రీవాలే కొద్దిగా పక్కకు పోయి పంజాబ్లో అధికారంలోకి రాగలిగాడు. అది కూడా కొంత ఇన్స్పిరేషన్ కావచ్చు కేసీఆర్ గారికి. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఈ రైతు బంధు కోసం మా ఊళ్ళను తెలంగాణలో కలపండి అని చెప్పి ఒక నినాదం మొదలైంది, ధర్నాలు మొదలైనవి, బస్సులు వేసుకొని వచ్చారు, మీరు రండి మహారాష్ట్రకి అని చెప్పి. పక్కనున్న వాళ్ళు మహారాష్ట్రలో అద్భుతం జరుగుతుంది, మనం పోతే అధికారం వస్తుంది మనకని, పంజాబ్లో కదా అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినట్టుగా మనకు కూడా బాగుంటుంది, ఇంకో రాష్ట్రం మనకు తోడవుతుంది, జాతీయ పార్టీ చేయాలనే ఒక ఆకాంక్ష. కానీ తొందరపాటని నాకు ఇప్పుడు అనిపించేది. ఆ రోజుల్లో ఏంటంటే నేను మాట్లాడుకున్న సందర్భాలు లేవు, కనీసం దీని మీద మీ ఒపీనియన్ ఎందుకని కూడా ఎవరు అడగలేదు బీఆర్ఎస్ నుంచి. సరే అప్పుడు అనుకున్నాం మంచే కదా, అన్నీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కొంత ఉండొచ్చు, లేకుండా ఎందుకు పెడతారు జాతీయ పార్టీ, ఆంధ్రలో కానీ పక్కనున్న రాష్ట్రాల్లో కానీ కొంత చేసుకొని ఉంటారు గ్రౌండ్ వర్క్ అని అనుకున్నాం. కానీ వాస్తవంగా ఏ గ్రౌండ్ వర్క్ చేయకుండా ఒక్క మహారాష్ట్రలో వచ్చిన స్పందనను పట్టుకొని భారత రాష్ట్ర సమితిని పెట్టేశాడు. అది ఇప్పుడు అనుభవంలో తేలింది ఏంటంటే తప్పుడు నిర్ణయం అని. ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇటు అస్సాం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీరు అన్నట్టుగా మహారాష్ట్ర, ఎక్కడి నుంచి కూడా అక్కడ ప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వచ్చి మాట్లాడలేదు, ఈయన కూడా వెళ్ళి వాళ్ళని కలవలేదు కదా. అంటే వాళ్ళు ఎన్నోసార్లు ఫోన్లు చేశారని చెప్పారు. నేను కూడా మహారాష్ట్రలో ఉన్న ఈ బీఆర్ఎస్ టీం లీడర్లతో సంబంధం ఉండే నాకు, ఎందుకంటే అప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు నేను పోయినాను పరిశీలించుదామని. తర్వాత నేను జాతీయ ఈ నదుల మీద నేను అధ్యక్షుని ఉన్నా కాబట్టి ఫ్రీక్వెంట్గా నేను మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. అయితే వాళ్ళు నాకు ఫోన్లు చేసి కంప్లైంట్ చేశారు, సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఓడిపోయిన తర్వాత మా ఫోన్లు ఎవరు ఎత్తట్లేదు, మరి మేము ఉండాలన్నా, మేము పోవాలన్నా, మాకు కనీసం ఒక డైరెక్షన్ కూడా ఇస్తలేరు. అది పెద్ద తప్పమ్మా. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా కొనసాగాలనుకుంటే వాళ్ళకు ఇక్కడ ఓడిపోయిన మరుక్షణం మహారాష్ట్ర పోయి కూర్చోవాల్సి ఉండే, అక్కడ ఎలక్షన్లకు సన్నద్ధం చేయాల్సి ఉండే, టికెట్లు ఇవ్వాల్సి ఉండే. చాలామంది నమ్మి వచ్చారు కదా, అదేం చేయకపోగా వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వకపోతే మొత్తం అందరు మళ్ళీ వేరు పార్టీలలో వీళ్ళు పోటీలు చేశారు. కొందరికి డిపాజిట్లు వచ్చినాయి, కొందరికి రాలేదు. సో ఎటు కాకుండా అనాథలైపోయారు వాళ్ళు. అది అది ఆ రకమైన ప్రవర్తన అది ఉంది టీఆర్ఎస్లో మొదటి నుంచి కూడా. మహారాష్ట్రలో నాకు గుర్తున్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, ఒక గ్రామానికి సర్పంచ్ కూడా టీఆర్ఎస్ తరఫున వచ్చారు అనేది ఇప్పుడు చాలా ఘనంగా చెప్పుకున్నారు, అది ఒక వార్త. కానీ మంచి పునాది పడ్డదమ్మా. కేసీఆర్ గారు మామూలుగా చేయలే,
ఇటు సాంగ్లీ పోయాడు, అటు ఔరంగాబాద్ పోయాడు, నాందేడు, ఇటు పక్కన మళ్ళీ నాగపూర్ పోయాడు. అంటే ఆడ కొన్నారు కదా, ఆఫీసులు కొన్నారు. అవును. అయితే కంటిన్యూ చేయాల్సి ఉండే. కనీసం మహారాష్ట్ర వరకైనా వీళ్ళని మళ్ళీ నిలబెట్టి వాళ్ళకు కొంత ఫండింగ్ ఇచ్చి అధికారికంగానే నిలబెట్టుకోవాల్సి ఉండే. బహుశా ఎప్పుడైతే ఆ ఓటమి వచ్చిందో, జనరల్గా ఓటమి వచ్చిన తర్వాత సమీక్ష చేయడం అనేది కేసీఆర్లో ఉండదు, ఆయన ఆలోచనలలో అది ఉండదు. ఆయనకాయనే అనుకుంటాడు కారణాలు ఏంటని, దగ్గర వాళ్ళతో మాట్లాడుకుంటాడు, ఎంక్వైరీ చేయండి అని తెలుసుకోమని చెప్తాడు, ఇంకా దాన్ని వదిలేస్తాడు అంతటితోని. సో అది ఆ రకంగా మహారాష్ట్ర అనాథైపోయింది. ఇంకా తర్వాత కాలంలో ఆయన ఎక్కువగా విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. జాతీయ స్థాయిలో ఆయన ఒకవేళ ఎంపీగా తనే పోటీ చేసి గెలిచి, ఏది సిద్దిపేట నియోజకవర్గం నుంచి వెంకటరామరెడ్డి టికెట్ ఇచ్చే బదులు ఆయనే పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఉంటే, ప్రతిపక్ష నాయకత్వం మన కేటీఆర్ గారికి ఇచ్చి ఉంటే, డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ దేశవ్యాప్తంగా ఆయన ఉన్న వాక్చాతుర్యము, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల పట్ల ఆయనకున్న అవగాహన, ఆయన ఒక జాతీయ నాయకునిగా ఎదిగేవాడు. బట్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పుడు లాలూ ప్రసాద్ కానీ, మమతా బెనర్జీ కానీ, మన మాయావతి కానీ, మమత కానీ, తర్వాత ములాయం సింగ్ యాదవ్ కానీ, వాళ్ళందరూ పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. బట్ అది తీసుకోలేదు కేసీఆర్ గారు. నేను కూడా ఎన్నోసార్లు మీడియాలో చెప్పాను, ఆయన అసెంబ్లీలో ఉండొద్దు, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, ఆయన పార్లమెంట్కి పోవాలి, జాతీయ నాయకుడు కావాలని చెప్పాం. బట్ ఎందుకో ఆయన విముఖత చూపెట్టిండు. గెలిచేవాడు, ఆయన నిలబడితే ఖచ్చితంగా గెలిచేవాడు. ఇప్పటికి కూడా జాతీయ నాయకుడు అవ్వాలి అనేది ఉందో. ఒకప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయ్యారు, అలాంటి నినాదాలు, ప్రచారాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏవైతే అమల్లో ఉన్నటువంటి పథకాలు ఉన్నాయో వీటిని రోల్ మోడల్గా తీసుకుందాం, దేశవ్యాప్తంగా ప్రవేశపెడదాం. రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ అందిస్తున్నటువంటి విద్యుత్తు కావచ్చు, ఇలా రెప్పపాట్లో కూడా పోదు, ఇదంతా ప్రతి చోట కావాలి, రైతులకు మనం ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలాంటి అట్మాస్ఫియర్ అక్కడ దేశవ్యాప్తంగా క్రియేట్ చేస్తామని అంత పెద్ద ఎత్తున ప్రచారాలు బహిరంగ సభల్లో చెప్పిన తర్వాత ఒక్కసారి సైలెంట్గా అయిపోయారు. అదే ఒక్క ఓటమితో నిరుత్సాహపడకూడదు. బట్ ఆయన స్వభావం అది, మనం ఏం చేస్తాం. ఆయన చాలాసార్లు ఆటుపోట్లకు గురైనప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. ఆయన తెలంగాణలో 2008లో ఉప ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఓడిపోగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. 2-3 రోజులు పట్టింది మళ్ళీ ఆయనను జయశంకర్ లాంటి వాళ్ళు, హరీష్, కేటీఆర్ వీళ్ళంతా ఇంకెవరికి ఇచ్చినా మళ్ళీ ఇది నడవదు, తెలంగాణ రాదు, మీరే ఉండాలి అని మాలాంటి వాళ్ళని కూడా అప్పీల్ చేశాం. బట్ ఆయన లోపల అది ఉంది కొంచెం, ఆ రకమైన ఆలోచనలు వస్తుంటాయి ఆయనకు. ఇంకా మళ్ళీ నాకు తెలిసి ఇవాళ మనం మాట్లాడుకుంటే కనుక జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వం అవసరం అనే దానిలో నాకు ఎటువంటి సందేహం లేదు. సమకాలీన భారతదేశ రాజకీయాల్లో ప్రజల పట్ల ప్రేమ కావచ్చు, సమస్యల పట్ల ఒక అవగాహన కావచ్చు, పరిష్కార మార్గాల పట్ల ఒక దృష్టి కావచ్చు, ఆయనకున్నట్టు ఎవ్వరికీ లేదు. మోడీకి లేదు, రాహుల్ గాంధీకి లేదు, ఇంకెవరికి లేదు. ఆయన అవసరం చాలా ఉందనే సరే భారత రాష్ట్ర సమితి పెడుతున్నాడని సంతోషంగా అందరం కూడా దాన్ని సమర్థించినాం. అది కొనసాగించే పరిస్థితి ఆయన కనబడలేదు. ఇప్పుడు వెనక్కి తగ్గారు. కనీసం జాతీయ స్థాయిలో గొంతు అన్న వినిపించాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎంపీలు కూడా లేరు. ఉన్నటువంటి రాజ్యసభలో 3-4 ఉన్నారు. అంతకు మించి అక్కడ వాయిస్ అనేది వినిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నారు, వాటికి అధ్యక్షులు ఉన్నారు, చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు, పోరాడుతున్నారు. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుందా అంటే? జాతీయ స్థాయిలో పోరాటం చేయడానికి లోక్సభలో ఎవరూ లేరు. లోక్సభ వాయిసే ప్రధానంగా వస్తుంది మనకు. అవును. రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, సమస్యల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళకు అవకాశం కూడా ఇస్తున్నారు. నిన్న చూడండి మీరు, ఒక్క ఎమ్మెల్యే ఉన్న మజ్లిస్ అతన్నేమో అఖిలపక్షాన్ని పిలిచారు. 4 రాజ్యసభ మెంబర్స్ ఉన్న టీఆర్ఎస్ను పిలవలేదు. దీనిలో అఖిలపక్షం పిలిచినప్పుడు 5 ఉన్న పార్టీకి అవకాశం ఇస్తారు. 4 ఉన్నారు కదా, మరి ఓవైసీకి ఎందుకు ఇచ్చినట్టు, వాళ్ళకి ఎందుకు ఇవ్వనట్టు? సరే పక్కకు పెట్టేస్తున్నారు వాళ్ళు. అక్కడ ముస్లిం వాయిస్ కావాలి అనుకున్నారేమో. అట్లా చూడొద్దు కదా, పార్టీ అన్నప్పుడు పార్టీ. మరి ఆయన పిలిచినప్పుడు వాళ్ళని కూడా పిలవాల్సి ఉండే. వాళ్ళు ఏమన్నా వ్యతిరేకిస్తానులా? బ్లాంక్ చెక్ ఇచ్చారు. మోడీ గారు తీసుకునే ఏ చర్యనైనా మేము సమర్థిస్తాం, అఖిలపక్షంలో నిర్ణయం అయ్యే ఏ అంశాన్నైనా మేము సమర్థిస్తామని చెప్పారు. అంటే పిలవాల్సి ఉండే మర్యాద కోసం. కొన్ని రూల్స్ అప్పుడప్పుడు ఎట్లయితే ఓవైసీ కోసం ఎగ్జామ్ట్ చేశారో బీఆర్ఎస్ కోసం కూడా చేయాల్సి ఉండే. ఇప్పటికైనా అమ్మ, రేపు రాజ్యసభకి ఏమన్నా, ఇప్పుడు సురేష్ రెడ్డి గారిది అయిపోతున్నది, అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా రాజ్యసభ ద్వారానైనా
జాతీయ స్థాయికి వెళ్ళాలి. ఈ రోజు తిట్లు తినుకుంటా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారికి. ఇప్పుడు అలాంటి అనౌన్స్మెంట్ కానీ కనీసం అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారా? నేను మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఢిల్లీ ఆయన కాదు, చక్రం తిప్పకపోయినా పర్లేదు, అందరినీ వాయిస్ ఏకం ఉండాలి చేయకపో- కదా, హా. వాయిస్ ఉండాలి కదా. అటువంటిది ఏం కనబడతలేదు. మెదక్లోనే ఆయన మన సిద్దిపేట నుంచే వెంకటరామరెడ్డి బదులు ఆయనే ఉంటే కనుక అవకాశం వచ్చేది. ఉమ్. ఇప్పటికైనా రాజ్యసభ పోవడం మంచిదని నాలాంటి వాడి అభిప్రాయం. రెండవది, ఇప్పుడు సభలో చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్కు కలిగే ప్రయోజనం ఏంది అనే దాని మీద మాట్లాడదాం. సరే, నేనైతే టీఆర్ఎస్ అనే చెప్తుంటా, అది బీఆర్ఎస్ అయినా కూడా ఎప్పుడు కూడా నాకు మీరు ఆ వ్యవస్థాపక దాంట్లో మెంబర్ గా ఉన్నారు, బీఆర్ఎస్ దాంట్లో మీ ప్రాతినిధ్యం పెద్దగా లేదు కాబట్టి జీరో. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా ఇవాళ ఈ సభ వాళ్ళకి చాలా అవసరం. ఉమ్. ఎందుకు అవసరము అని అంటే, పార్లమెంట్ ఎలక్షన్లో 0 అయింది, ఓట్ల శాతం కూడా 15 పడిపోయింది, పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు అస్సలు. ఉమ్. కాబట్టి పార్టీ లేదిగా కేసీఆర్దేం నడవదు,